బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేస్తుంది. తెలంగాణలో పలు జిల్లాల్లో ఇక భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులతో కూడినటువంటి భారీ వర్ష సూచన ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రజలంతా అలర్ట్గా ఉండాలంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. సో వర్షాల సమయంలో తగిన జాగ్రత్తలు సైతం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం, ఇటు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడైతే ఇక కీలక హెచ్చరికలు జారీ చేస్తుంది. అండ్ దాంతోపాటు కొంత ఎల్లో అలర్టును, ఇటు ఆరెంజ్ అలర్టును ప్రాంతాలను బట్టి, జిల్లాలను బట్టి వాతావరణ శాఖ అలర్టును జారీ చేస్తుంది. ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదు కాబోతుంది, సో ఏ మేర పిడుగులతో కూడినటువంటి వర్షపాతం మరి కురవబోతున్నటువంటి ఒక డేటాను కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేసింది. సో ప్రధానంగా తెలంగాణ కావచ్చు, ఏపీ ప్రజలకైతే ఇది ఒక బిగ్ అలర్ట్ అని చెప్పుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్తోంది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో పిడుగులు కూడిన వర్షం పడేటువంటి ఛాన్స్ ఉందని, ముఖ్యంగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అండ్ భూపాలపల్లి, ములుగు, నిజామాబాదు, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలో వర్షాలు ఉన్నట్టుగా వెల్లడించింది. అంటే దాదాపుగా ఉత్తర తెలంగాణకు ఎక్కువ వర్షపాతం ఇవాళ నమోదు కానుంది. అదే సమయంలో ఏపీలో కూడా వర్షాలు ఇవాళ జోరుగా ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో ఇక చెదురుముదురుగా తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ ఎప్పటికెప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ ఇటు వాతావరణ శాఖ కీలక సూచనలతో తెలంగాణ ప్రజలైతే అలర్ట్ అని చెప్తా ఉన్నారు. సో వచ్చే వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీగా వాతావరణంలో మార్పులు కనిపించేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ప్రధానంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటు రైతన్నలు కావచ్చు, లేకపోతే సామాన్య ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున బయట తిరిగే వారు జాగ్రత్తలు పాటించాలని, చెట్ల కింద ఉండడం, విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడడం వంటివి చేయకూడదంటూ అధికారులు ఇప్పటికే సూచిస్తున్నారు. ఇక ప్రధానంగా సో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా రైతన్నలైనా సామాన్య జనమైనా మరి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ప్రధానంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇప్పటికే డిఆర్ఎఫ్ కావచ్చు, హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ, సో వీళ్ళంతా కూడా సంయుక్తంగా మరి వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పుల నేపథ్యంలో ప్రధానంగా మరి కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఒకసారి వెదర్కు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మనము మరి వెదర్ ఎట్లా ఉంది ఏందని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనము వెదర్ ఫోర్కాస్ట్ చూస్తూ ఉన్నాం. సో రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ కనుక చూస్తే గత 24 గంటలు, 48 గంటలు, 72 గంటలు మొత్తం ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము 24 గంటలకు సంబంధించినటువంటి రెయిన్ఫాల్కి సంబంధించిన ఫోర్కాస్ట్ చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ చూడండి, ఆదిలాబాదు, నిర్మల్, మంచిర్యాల ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి వాతావరణ శాఖ అలర్ట్ను జారీ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఒకసారి చూడండి మీరు, ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది. అలర్ట్లో లైట్గా ఉన్నటువంటి నాగర్ కర్నూలు కావచ్చు, వనపర్తి, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వికారాబాద్ ఇదంతా కూడా లైట్ ఎల్లో ఉంది. అంటే ఇక్కడ వర్షపాతం కొంత మోస్తారు వర్షపాతాలు మాత్రమే కురిసేటువంటి అవకాశం ఉంది. ఇక అతి భారీ వర్షాలు ఇక్కడ ఉన్నటువంటి బ్లూ కలర్ అంతా కూడా అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. సో భారీ వర్షాలు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే థిక్గా ఉన్నటువంటి ఎల్లో నిజామాబాదు, కామారెడ్డి, రాజన్న, సిద్దిపేట, మెదక్, కరీంనగర్, హనుమకొండ, జనగాము, వరంగల్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు. ఇక అత్యంత భారీ వర్షాలు అంటే ఆదిలాబాదు, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి ఈ ప్రాంతాలు అత్యంత భారీగా దాదాపు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దాదాపు ఒకసారి దాదాపుగా 15.6 నుంచి 64.5% మధ్య వర్షపాతం నమోదైనటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది కేవలం 24 గంటలకు సంబంధించిన అప్డేట్. ఇక 48 గంటలకు సంబంధించిన అప్డేట్ చూస్తే కొంత అత్యంత భారీ వర్షాల ప్రభావం తగ్గి భారీ తేలికపాటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తోంది. కేవలం ఒక జిల్లాకో ఒక ప్రాంతానికో పరిమితమైనటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. వాతావరణంలో ఉన్నటువంటి మార్పులు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల మీద మరి తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశము మనకు 48 గంటల్లో కనిపిస్తుంది. 48 గంటలు మీన్స్ ఇవాళ ఏదైతే రేపు ఉదయం 8:30 నుంచి మళ్ళీ 3వ తారీఖు 8:30 వరకు, అంటే ఓవరాల్గా
ఈ యొక్క 1వ తారీఖు నుంచి ఇక 3వ తారీఖు వరకు 48 అవర్స్కి సంబంధించినటువంటి మ్యాప్ను మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఇక్కడ చూడండి 72 అవర్స్ సంబంధించినటువంటి మ్యాప్ను మనం చూస్తూ ఉన్నాము. 3వ తేదీ నుంచి ఇక్కడ రైట్ 3వ తేదీ నుంచి మీరు చూడండి 4వ తేదీ వరకు అప్డేట్ మనం చూస్తూ ఉన్నాము. సో ఇదంతా కూడా ఆల్మోస్ట్ 3 డేస్ అంటే ఈ 72 అవర్స్కి సంబంధించిన అప్డేట్ కూడా చూస్తే ఈ 72 అవర్స్ కూడా తెలంగాణలో ఒక నల్గొండ మినహాయించి మిగతా ప్రాంతంలో మరి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎల్లో ప్రాంతం అంతా కూడా భారీ వర్షం, లైట్గా ఉన్నటువంటి ఎల్లో ప్రాంతము మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి 0.3 నుంచి 2.5 మధ్య ఈ లైట్గా ఎల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు 2.5 నుంచి 15.6 ఇక్కడ ఉన్నటువంటి థిక్గా ఉన్నటువంటి ఎల్లో ప్రాంతం, ఇక బ్లూ కలర్లో ఉన్నది 15.6 to 64.5 మధ్య అంటే అత్యంత భారీ వర్షం కురిసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. సో వాతావరణ శాఖ చాలా క్లియర్గా మెన్షన్ చేసింది 24 గంటలు, 48 గంటలు, 72 గంటల్లో మరి ఏం జరిగేటువంటి అవకాశం ఉందనేది. ఒక జిహెచ్ఎంకి సంబంధించి ఒకసారి రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ కనుక చూస్తే ఒకసారి అప్డేటు. సో జిహెచ్ఎంసీ ప్రస్తుతం మనం చూస్తున్నాం 1వ తారీఖు ఇవాళకి అప్డేట్ జిహెచ్ఎంసీలో చూస్తే ఇక్కడ కొన్ని ప్రాంతాలకు మాత్రము జిహెచ్ఎంసీలో మరి వర్షపాతం కనిపిస్తుంది. అంటే హైదరాబాద్ మహానగరంలో వర్షం పడబోతుంది, అతి భారీ వర్షాలు ఉండేటువంటి ఛాన్స్ ఉన్నాయి. ఇక 42 గంటలకు సంబంధించినటువంటి 48 గంటలకు సంబంధించిన అప్డేట్ చూస్తే కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రాంతంలో వర్షం కురవబోతుంది. 72 అవర్స్ సంబంధించి 72 గంటలలో కొంత వర్షపాతం అయితే తగ్గుతుంది. అంటే మరి ఇవాళ ఉన్న వర్షపాతానికి, రేపున్న వర్షపాతానికి, ఎల్లుండి ఉండబోయేటువంటి వర్షపాతంలో కొంత మరి తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. సో ఇదంతా కూడా కేవలం జిహెచ్ఎంసీ, సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉండాల్సినటువంటి మరి రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్కి సంబంధించినటువంటి అప్డేట్. ఇది అఫీషియల్గా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి డేటా ప్రకారం మనము ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తూ ఉన్నాము. సో ఇక ఓవరాల్ తెలంగాణకు సంబంధించి కూడా మనం చెప్తా ఉన్నాం కదా, ఇంతకుముందే డిస్కషన్ చేసుకున్నాం. ఓవరాల్ తెలంగాణకు సంబంధించి భారీ వర్షాలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. సో భారీ వర్షాలకు సంబంధించిగా ఓవరాల్గా భారతదేశ వ్యాప్తంగా ఋతుపవనాలు ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఋతుపవనాల ధోరణికి సంబంధించి అంటే ఋతుపవనాల ప్రభావం కూడా భారత్ మీద భారీగానే కనిపిస్తూ ఉంది. మనం చూస్తే పవనాలు వీసేటువంటి టైంలో మరి 24 గంటలకు సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే 48 అవర్స్ కావచ్చు, 72 అవర్స్ కావచ్చు, మొత్తం ఓవరాల్గా ఋతుపవనాలు తెలంగాణలోనే కాదు భారత్ మొత్తం కూడా మరి కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. కేవలం ఇటు కాశ్మీరు కొన్ని ప్రాంతాలు తప్ప మిగతా ప్రాంతం అంతా కూడా ఋతుపవనాల ప్రభావం కూడా భారీగానే ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా రానున్నటువంటి 24 గంటల్లో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన కనిపిస్తుంది. ప్రధానంగా పిడుగులతో కూడినటువంటి వర్షం, మరి గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో మరి గాలి వీస్తూ కురవబోయేటువంటి ఈ వర్షం నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సో ఖచ్చితంగా వర్షాలు ఎక్కువగా కురిసే టైంలో సో దయచేసి చెట్ల కింద లేకపోతే విద్యుత్ స్తంభాల కింద శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాల కిందికి వెళ్ళొద్దంటూ అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే అత్యధికంగా ఒకేసారి వర్షపాతం కనుక నమోదైతే చెట్లు విరగవచ్చు, విద్యుత్ స్తంభాలు మరి నేల కొరగవచ్చు, అండ్ శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు కూలి ప్రాణాలు పోవచ్చు. కాబట్టి కొన్ని చోట్ల ఒకేసారి పిడుగుపాటికి గురై ఇటు రైతన్నలు లేకపోతే పాడి పశువు చనిపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సో వర్షాల సమయంలో అత్యవసరం అయితేనే బయటికి రండి, ఇన్ టైంలో ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయనంటూ వాతావరణ శాఖ చెప్తోంది. ఇక జిహెచ్ఎంసీ లాంటి ప్రాంతాల్లో మీ అందరికీ తెలుసు చిన్న వాన పడితేనే హైదరాబాద్ నగరం ఇక నదిని సముద్రాన్ని తలపించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి సో హైదరాబాద్ లాంటి మహానగరంలో ఉద్యోగాలు చేసేటువంటి ఉద్యోగస్తులు సో మీరు వాతావరణ అప్డేట్స్ను ఫాలో అవుతూ మరి సరైనటువంటి సమయంలో ఆఫీస్కు లేదా ఇంటికి రీచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఒక్కసారి కనుక మీరు ట్రాఫిక్లో చిక్కుకుంటే హైదరాబాద్లో మరి కిలోమీటర్ ప్రయాణానికి గంటల వ్యవధి పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. గచ్చిపౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ మరి ఈ ప్రాంతం అంతా కూడా ఇటు జూబ్లీ హిల్స్ లేకపోతే బంజారా హిల్స్ అండ్ అమీర్పేట ఈ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా మరి ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే ఇతర బిజినెస్కి సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, ఇటు బిజినెస్ సంబంధించినటువంటి మరి ఎంప్లాయీస్ కావచ్చు, ప్రధానంగా అమీర్పేట ప్రాంతాల్లో కొంత కోచింగ్ తీసుకోవాల్సినటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఎక్కువగా కనిపిస్తుంటారు. సో అటు
ప్రధానంగా ప్రధానమైనటువంటి కూడలతోటి ట్రాఫిక్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అటు మెట్రో ఫుల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది, బస్సుల్లో అడుగు పెడదామన్న ప్లేస్ ఉండదు. కాబట్టి సో వర్షాలని దృష్టిలో పెట్టుకొని మీకు అవసరమైనటువంటి మరి ఏవైతే గొడుగా లేకపోతే మీకు సంబంధించినటువంటి ఏదైతే ఇంకా వెదర్కి సంబంధించి మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. బట్ ఏదేమైనప్పటికీ సకాలంలో సరైన టైంకి ఇంటికి రీచ్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. వాతావరణ శాఖ అలర్ట్ చేస్తుంది. పిడుగులు మెరుపులు ఉరుములతో కూడినటువంటి వర్షం 12 జిల్లాల్లో తీవ్రంగా ఉండబోతుంది. హైదరాబాద్ లాంటి మహానగరం పైన కూడా ప్రభావం చూపించబోతుంది. దాదాపు 72 గంటల పాటు దీని ప్రభావం ఉండబోతుంది. కాబట్టి సో తస్మా జాగ్రత్త ప్రజలారంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది.